నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం। హిందూ ధర్మంలో పెళ్లికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది। వేద మంత్రాలు బంధువుల సమక్షంలో తల్లిదండ్రులు ఘనంగా తమ బిడ్డలకు వివాహం జరిపిస్తారు। ఇక చాలా మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం జరిపించాలనుకుంటారు। కానీ కొన్ని పెళ్లిళ్ళు సజావుగా సాగుతే మరికొన్ని పెళ్లిళ్లలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। కొన్నిసార్లు వివాహం జరుగుతున్న సమయంలో ఎక్కువగా వర్షం పడుతుంటది। దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। బంధువులు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఏర్పాట్లలో లోపం జరగడం వంటి సమస్యలు వస్తాయి। కానీ ఇదే కాకుండా దీనిపై వాస్తుశాస్త్ర ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు పండితులు। కాగా ఇప్పుడు మనం వాస్తుశాస్త్రం ప్రకారం వివాహం జరుగుతున్న సమయంలో వర్షం పడడం మంచిదో కాదో తెలుసుకుందాం। దీని గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది అంటే, పెళ్లిలో వర్షం పడడం శుభ సూచకమా కాదా లేకపోతే అశుభ సూచకమా ఇప్పుడు మనం తెలుసుకుందాం। అయితే పండితుల అభిప్రాయం ప్రకారం పెళ్లి రోజున వర్షం పడడం చాలా మంచిదట। ఇది వరుడు వధువు సంతోషకరమైన జీవితానికి శుభ సూచకం అంటున్నారు పండితులు। పెళ్లి రోజున వర్షం కురవడం అనేది వరుడు వధువులకు ఆశీర్వాదం లాంటిదట। వర్షపు నీరు ప్రతి కలతను దూరం చేస్తాయట। అంతేకాకుండా కొత్త జంట బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయట। అలాగే ఎవరి పెళ్లిల్లోనైతే వర్షం కురుస్తుందో వారికి త్వరగా సంతానం కలుగుతుందని చెబుతుంటారు పండితులు। అందుకే వివాహ సమయంలో వర్షం పడడం చాలా మంచిదట। దీనివల్ల వధూవరులు ఇద్దరికీ శుభ సమయం ప్రారంభమవుతుందని అర్థమట।